తలనొప్పి అనేది మనం తరచూ వింటూ ఉంటాం. చాలామందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. సో, తలనొప్పిలో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైమరీ హెడేక్స్ అని, సెకండరీ హెడేక్స్ అని మనం భాగించవచ్చు. ప్రైమరీ హెడేక్స్ అంటే ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి, టెన్షన్ తలనొప్పి, అలాగే క్లస్టర్ హెడేక్ లాంటి ప్రైమరీ హెడేక్స్ అంటారు. ముఖ్యంగా ప్రైమరీ హెడేక్స్ అనేది ఎక్కువ శాతం మందిలో అంటే ఎక్కువ మందికి ప్రైమరీ హెడేక్సే కారణాలు అవుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసినా కూడా ఏ విధమైన కారణం బయటపడదు. ఉదాహరణకు వీళ్ళకి బ్రెయిన్‌లో స్కాన్ చేస్తే ట్యూమర్స్ కానీ, లేకపోతే స్కాన్స్ చేస్తే సైనసైటిస్‌లు కానీ అలాంటివి ఏమి ఉండవన్నమాట. అలాగే కొంతమందికి ఈ ఫీవర్ లాంటిదొచ్చి మెనింజైటిస్ కూడా రావచ్చనమాట. ఇలాంటివి ఏమీ లేకపోతే మనం ఈ ప్రైమరీ హెడేక్స్ అంటాం. ఈ ప్రైమరీ హెడేక్స్‌లో ముఖ్యంగా ఈ టెన్షన్ హెడేకు, మైగ్రేన్ హెడేకు, క్లస్టర్ హెడేక్ అని ఉంటూ ఉంటాయి. అయితే ఈ ప్రైమరీ హెడేక్స్ ముఖ్యంగా మనకి తలనొప్పి వచ్చినప్పుడు వీళ్ళు తలనొప్పి తగ్గే మాత్రలు వేసుకోవటమే కాకుండా తరచూ వస్తుంటే గనక ఏ టైప్ ఆఫ్ హెడేకో చూసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ వేసుకుంటే గనక ఈ ప్రైమరీ హెడేక్స్ నుంచి బారిన పడే అవకాశం తగ్గించుకోవచ్చు. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చాలా అవసరం. ఈ ప్రైమరీ హెడేక్స్ ముఖ్యంగా భోజనం లేట్ అయినా, సరిగ్గా నిద్ర లేకపోయినా, మానసిక ఒత్తిడి ఉన్న ఈ ప్రైమరీ హెడేక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది సెకండరీ హెడేక్స్. అంటే ఏదో కారణం ఉంటుంది. ఉదాహరణకి వీళ్ళకి తలనొప్పి వస్తుంటే గనక స్కాన్ చేసినప్పుడు ఈ ట్యూమర్ కానీ, లేకపోతే గనక ఏమన్నా ఒక్కోసారి ఈ స్ట్రోక్స్ లాంటి అంటే వీనస్ స్ట్రోక్స్ ఎస్పెషల్లీ వాటిలో కానీ, లేకపోతే గనక జ్వరం వచ్చి వెన్నులోంచి నీరు తీసినప్పుడు ఇన్ఫెక్షన్ బయటపడితే దాన్ని మనం మెనింగోఎన్సెఫలైటిస్ అంటాం. అదొక కారణం కూడా ఇలాంటి కారణాలు అవ్వచ్చు. అలాగే తరచూ జలుబు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ ముఖం మీద పెయిన్ వచ్చి తలనొప్పి వస్తే అది సైనసైటిస్ లాంటిది అవ్వచ్చు అనమాట. సో ఏదో కారణం ఉన్నప్పుడు దాన్ని మనం సెకండరీ హెడేక్స్ అంటాం. అందుకనే మనం ఓవరాల్గా చూసుకుంటే ప్రైమరీ హెడేక్స్ ఎక్కువ శాతం మందికి ఉంటుంది. ఈ రెండిటికి ప్రైమరీ హెడేక్స్ ఉండే వాళ్ళకి ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలంటే వీళ్ళకి తరచూ వచ్చే తలనొప్పి కాకుండా సడన్గా తలనొప్పి ఎక్కువ అవటం కానీ, ఫ్రీక్వెన్సీ పెరగటం కానీ, అంటే ఎక్కువ సార్లు రావటం కానీ, ఎప్పుడు వచ్చేదానికంటే వేరే రకంగా తలనొప్పి వస్తే కనుక, లేకపోతే ఈ తలనొప్పితో పాటు చూపు తగ్గినా, అలాగే తలనొప్పితో పాటు కాలు చేయి బలం తగ్గినా, అలాగే తలనొప్పితో పాటు జ్వరం లాంటిది వచ్చినా, మెడనొప్పి వచ్చినా, లేకపోతే కనుక జీవితంలో ఎప్పుడూ సఫర్ కానంత తలనొప్పి సడన్గా వచ్చినా వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. ముఖ్యంగా సెకండరీ హెడేక్స్కి మనం కారణం ఏంటో తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనం ప్రైమరీ హెడేక్స్ అని పొరపాటు పడి దాన్ని అలక్ష్యం చేయకుండా చేసే ప్రమాదం ఉంటుంది. అందుకనే మీకు మామూలుగా ప్రైమరీ హెడేక్స్తో బాధపడే వాళ్ళు దాని యొక్క లక్షణాలు మారితే కనుక తక్షణం డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.